అందరికీ నమస్కారాలు. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు పేదల సేవలో ప్రభుత్వం కింద కార్యక్రమం ఉంది. నేను కూడా ధర్మవరం వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు మిస్ కాని ఏకైక కార్యక్రమం ప్రతి నెల మొదటి తారీఖున దానికి అటెండ్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన తుఫాన్ ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాం. ఆర్టీజీఎస్ అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం. టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం. నాకు ఈ తుఫాన్ది వచ్చిన వెంటనే మన అధికారులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో అనలైజ్ చేస్తూ వచ్చాం. అనలైజ్ చేస్తూ వస్తూ ఉంటే ఫస్ట్ డే నుంచి ఒకప్పుడు అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి తుఫాన్లు చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఈ రాష్ట్రానికి ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. అది నేచర్లో వచ్చిన సమస్యలు. ఒకటి కరువు, రాయలసీమ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కరువు అనేది పెద్ద సమస్య. కడాన ఆ ప్రాంతానికి పోతే నాకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం అడిగేవారు, కనీసం 10 సంవత్సరాలు మేము పంటేస్తే 8 సంవత్సరాలు మాకు పంట రావడం లేదు, దీంతో నష్టపోతున్నాం, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమంటే నేను ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టాను. అదే సమయంలో నీళ్లు లేక పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం. అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం. 2 తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది ఈ 2 ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ ఒక హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మ్యాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆడనే ఉన్నాం. వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరలించాం. మండలానికి ఒకరిని పెట్టాం సెక్రటరీస్ని. దాంతో నార్మల్సీ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చింది.
ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను. వీళ్ళ రికార్డ్స్ అన్నీ, ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక 6-7 మందిని పికప్ చేసుకున్నాం. ఆ 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్